చాలా మంది నేను డైట్ చేస్తున్నా, నేను క్లీన్ గా తింటున్నా, నేను ఆయిల్ ఫుడ్స్ తినట్లే, జంక్ తినట్లే, ఓన్లీ సలాడ్సే తింటున్నా అంటారు, కానీ ఫ్యాట్ లాస్ అవ్వరు. వై? సింపుల్, బికాస్ యూఆర్ నాట్ ఇన్ ఏ క్యాలరీ డెఫిసిట్. క్యాలరీ డెఫిసిట్ ఇస్ ద బేసిక్ థంబ్ రూల్ ఫర్ ఫ్యాట్ లాస్. క్లీన్ ఫుడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లో క్యాలరీస్. సో ఇప్పుడు చూసుకుంటే ఎగ్జాంపుల్, రైస్, రోటీ, ఫ్రూట్స్ అండ్ నట్స్, ఇవన్నీ కూడా హెల్దీ ఆప్షన్సే, లైక్ హోమ్ ఫుడ్డే, కానీ క్యాలరీ డెన్స్ ఇవన్నీ. ఇప్పుడు హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ లో చాలా క్యాలరీస్ ఉంటాయి, బట్ దే ఆర్ హెల్దీ. అండ్ నెక్స్ట్ రోటీస్, చాలా మంది నైట్ రైస్ తినట్లే, రోటీ తింటున్నారు. కంపేర్ టు రైస్, రోటీస్ లో మనకి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో ఆ క్యాలరీస్ అనేది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, పోర్షన్ సైజ్. ఇది చాలా మ్యాటర్ క్యాలరీ డెఫిసిట్ లో, బికాస్ హెల్దీ కదా అని చెప్పేసి ఎక్కువ తిన్నా కూడా అది డెఫిసిట్ కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు రోటీ, మల్టీగ్రెయిన్ రోటీయే తీసుకున్నాం, అందులో అన్ని హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయి. హెల్దీ కదా అని చెప్పేసి ఒకవేళ మీరు 3-4 తిన్నా కూడా డెఫిసిట్ లో లేరని దాని అర్థం. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, స్మాల్ స్నాక్స్ అండ్ లిక్విడ్ క్యాలరీస్. వీటిని అసలు మనం కన్సిడరే చేయం. ఫర్ ఎగ్జాంపుల్, 1500 క్యాలరీస్ మీ డైట్ ప్లాన్, మీ డెఫిసిట్ డైట్ ప్లాన్. సో 1500 క్యాలరీస్ కి తినేసినారు. సో మధ్యలో చాయ్ కానీ, బైట్ ఆఫ్ చాక్లెట్, బిస్కెట్స్, ఇట్లాంటి చిన్న చిన్నవి. సో ఇవి కూడా ఒక 100-200 క్యాలరీస్ పడతాయి కంపల్సరీగా. సో ఇవి మధ్యలో మీరు మళ్ళీ కన్జ్యూమ్ చేస్తే అగైన్ అవి ఒక 1600-1700 క్యాలరీస్ కి మీ ఎంటైర్ డైట్ ప్లాన్ వెళ్తుంది. సో మీరు అగైన్ మెయింటెనెన్స్ దానికే వస్తారు, కానీ డెఫిసిట్ లో ఉన్నట్టు కాదు. ఈ థింగ్ ని చాలా మంది కన్సిడర్ చేయరు, బట్ ఇది కూడా కౌంటబుల్. క్లీన్ గా తినడం ఓకే, కానీ ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే మాత్రం క్యాలరీ డెఫిసిట్ మ్యాండేటరీ. ఎవ్రీ క్యాలరీ ట్రాక్ చేయాలి అండ్ పోర్షన్ సైజ్ కంపల్సరీగా కంట్రోల్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకో కేటగిరీ పీపుల్ ఉంటారు, నెక్స్ట్ ఇలా మాట్లాడదాం దాని గురించి.